అమ్మ లేని వాళ్ళకి అమ్మ గురించి తెలిసిద్ది. ఎందుకంటే ఎంతోమంది అనాథాలలో ఉన్నారు. అమ్మ లేని వాళ్ళకి అమ్మతో అమ్మ నాన్న మన కోసం ఎంత కష్టపడుతున్నారు, రూపాయి రూపాయి పోగు చేసి మనల్ని ఎంతవరకు చదివిస్తున్నారు. వాళ్ళు తినకపోయినా మన పొట్ట నింపటానికి అమ్మ నాన్న కష్టపడతారు. కానీ అది తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకొని అమ్మ గురించి నాన్న గురించి బుద్ధిగా తెలుసుకొని అమ్మ ఏం చేసినా నాన్న ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు. వాళ్ళు తినకుండా కూడా మనకి కడుపు నింపుతారు. మనకి లక్షల లక్షల ఫీజు కట్టి మనల్ని చదివిస్తున్నారంటే ఎంతో ఉన్నత స్థాయికి చూడాలనే కదా. మనం ఎంతో ఒకళ్ళ ముందు గర్వంగా ఉండాలి అని మనం చదివి. కానీ కొంతమంది అమ్మా నాన్న లేని అమ్మ విలువ తెలియని వాళ్ళు అమ్మని హేళంగా మాట్లాడతారు. అది మంచి పద్ధతి కాదు. అమ్మ నాన్న గురించి తెలుసుకొని ఉన్నవాళ్ళే అమ్మ గురించి తెలుసుకున్న వాళ్ళు. అమ్మ జన్మనిచ్చినప్పుడు ఆ బాధ ఏందో ఆ నొప్పి ఏందో తెలిసిద్ది. కానీ ఇప్పుడున్న జర్నేసరికి ఇప్పుడున్న కుర్రకారుకి ఇప్పుడున్న కుర్రోళ్ళకి అది తెలియట్లేదు. తెలుసుకొని నడుచుకోండి. అమ్మ అంటే ఏంది, అమ్మ విలువ అంటే ఏంది, అమ్మ మన కోసం ఎంత కష్టపడుతుంది, మన కోసం ఎంత చేస్తుంది, మనకి రూపాయి రూపాయి పోగు చేసి మనల్ని ఎంత ఉన్నది. అమ్మ నాకు ఇది లేదంటే అప్పుడప్పుడు అమ్మ ఎంత కష్టపడైనా ఆ రూపాయి తెచ్చి ఇచ్చిద్ది. మనకి పెన్ను లేదంటే పెన్ను తెచ్చిద్ది. అమ్మ నాకు ఇదిగా ఈ డ్రెస్ కావాలి అంటే ఆ డ్రెస్సు కోసం నా బిడ్డ ఒకళ్ళు తక్కువగా ఉండకూడదు అని ఆ తల్లి పడే కష్టము మీరు తెలుసుకోండి. ఎందుకంటే అది ఇప్పుడున్న కుర్రోళ్ళందరికీ తెలియట్లేదు. కానీ అది అమ్మా నాన్న లేని వాళ్ళకే తెలిసిద్ది. పాతకాల పద్ధతి అని కొట్టిపారేయకండి. ఎందుకంటే తెలుసుకుంటేనే దీంట్లో ఎంతో జీవితం ఉంటుంది. నిన్న బస్సు ప్రమాదంలో ఎంతమంది చచ్చిపోయారు, కుటుంబాలే చచ్చిపోయారు. తల్లి లేనోళ్ళు, తల్లి ఉన్నోళ్ళు ఎంతమంది వయసు వాళ్ళు చనిపోయారో తెలుసుకోండి. ఎప్పుడైనా తల్లిదండ్రికి బయటికి వెళ్ళేటప్పుడు కానీ తల్లిని ఏందిలే అని నిర్లక్ష్యం చెయ్యమాకండి. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఆ తల్లి బిడ్డ లేకపోతే ఎంత బాధపడిద్దో ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆ తల్లులకి తెలుస్తుంది. అది మీకు వద్దు. ఎందుకంటే మీరు బాగుండాలి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మీరు ఒక ఉన్న స్థాయిలో ఉండాలని కోరుకోండి. నేను అదే కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి.